పెద్దలు న్యాయశాఖ మరియు మైనారిటీ శాఖ మాధ్యులు ఫరూక్ సార్ గారికి, మన జిల్లా కలెక్టర్ రాజకుమారి మేడం గారికి, డిఎస్పీ అడిషనల్ ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా దళిత సోదరి సోదరులందరికీ కూడాను, వేదిక ముందున్న దళిత సోదరి సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం మొత్తం భారతదేశం మొత్తం చర్చిస్తూ ఉంది. దళితులకు వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తే వారికి ఎస్సీ హోదా పోతుందని చెప్పేసి నిజమే. ఎందుకంటే మన భారతదేశమే మత స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది, భారత రాజ్యాంగమే మాకు మత స్వాతంత్రాన్ని కల్పించింది. మత స్వాతంత్ర హక్కును ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా ఉక్కుపాదంతో అణిచివేయాలని చూస్తుంది కూడా ఇదే భారతదేశం. ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు, స్వాతంత్రానికి పూర్వం నుంచి కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ, క్రీస్తు శకానికి ముందు కానీ క్రీస్తు పూర్వం కానీ అణచివేతకు గురైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక దళితులు మాత్రమే. దగాపడ్డ జాతి ఏదంటే ఒక దళిత జాతి మాత్రమే. అలాంటి దళిత జాతిని ఈ రోజుకి కూడా అభివృద్ధి పనులు నడిపించకుండా ఇంకా అనేక ఆంక్షలు పెట్టి వారిని అనగదొక్కుతున్నారంటే నిజంగా మనం ఏ వైపు వెళ్తున్నాం, ఈ సమాజం ఏ సైడ్ వెళ్తుందని చెప్పేసి కూడా మనం అందరం ఆలోచించాలి. భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కును హరించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు లేదు అనేటువంటిది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఇలాంటి తప్పుడు తీర్పులు ఇస్తూ ఉంటే ఒక్కసారి న్యాయమూర్తులు ఆలోచించాలా? దగాకు గురైనటువంటి వారు, అన్యాయానికి గురైనటువంటి వారు, బానిసత్వంలో మక్కుతున్నటువంటి వారికి మీరు అండగా నిలబడండి, వారికి న్యాయ అధికారాన్ని న్యాయ సౌకర్యాలను కల్పించండి. అంతేకాని వారికి న్యాయాన్ని దూరం చేసే విధంగా చేయవద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు దళితుల అభివృద్ధి కోరుకున్న వారైతే, దళితులకు సంక్షేమాన్ని మీరు అందించాలనుకున్న వారైతే జనాభా ప్రాతిపదికన మా బడ్జెట్ మాకు కేటాయించండి, ఆర్థిక స్వాతంత్రాన్ని మాకు కల్పించండి, రాజకీయ స్వాతంత్రాన్ని మాకు కల్పించండి. భారతదేశంలో దళితులు ఒక్కరే కాదు, బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కావాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. వారి యొక్క ఘోషను, వారి యొక్క ఆత్మ కోరికలు మీరు నెరవేర్చగలరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు కూడా భారతదేశంలో కేవలము రాజకీయాలను చేస్తూ ఉన్నారు, రాజకీయాలను శాసిస్తూ ఉన్నారు, కుల వ్యవస్థలన్నింటినీ కూడా శాసిస్తూ ఉన్నారు. అలాంటి వారి గురించి నేను తెలియజేస్తా ఉన్నాం. మా జాతి హక్కులు కాపాడుకోవడానికి మాకు ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రకటించండి, సంపదను పంచిపెట్టండి. ఈ రోజు క్యాపిటల్ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పేసి భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2 లక్షలు దాటిపోయింది. అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం, వికసిత భారత్ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వారు మనం చెప్తా ఉన్నాం. అందులో సామాన్యమైనటువంటి ఒక దళిత బిడ్డ ఇన్కమ్ ఒకటే ఉంటుంది, రిలయన్స్ అంబానీ ఇన్కమ్ కూడా ఒకటే ఉంటుంది. ఈ ఆర్థిక అసమానతలు తగ్గించండి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే ఆర్థిక అసమానతలు, ఆ సంపదను చూసి ఆ సంపదను పంపిణీ చేయడం కోసమే కదా మన సమాఖ్య వ్యవస్థ, మన భారత రాజ్యాంగం ఏర్పడింది, ఈ పన్నుల వ్యవస్థను తీసుకొని వచ్చింది. అలాంటిది వారికి ఒకటే మనకు ఒకటే. ఈ రోజు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటే సామాన్య ఉద్యోగి అయినటువంటి వారు లేదా పేద దళితులు పెట్రోల్ తీసుకొని పోతే 110 రూపాయలు లీటర్ తీసుకుంటా ఉన్నారు. అదే కోటీశ్వరులు వెళ్ళి పెట్రోల్ బంకులోకి వెళ్తే వారు కూడా 110 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. మనకి ఎక్కడ సబ్సిడీ వస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాను, ఎక్కడ మీరు రిజర్వేషన్లు ఇస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మాకు ఈ సంపదల రిజర్వేషన్లు కావాలి. అదేవిధంగా దళిత జాతి గురించి మన రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, మొత్తం 24% దళితులు ఉన్నారు. ఆ జనాభాకు తగ్గట్టుగా మీరు చట్టాలు చేయాలి, వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. అనేక పదవుల్లో కూడాను మాకు రాజకీయ అధికారం కావాలని చెప్పేసి మా దళిత బిడ్డలు నేను కోరుకునేది ఒకటే, మీరు బాగా చదువుకోవాలి, మీ పిల్లలను బాగా చదివించాలి. చదివే మన ఆస్తి, చదివే మన మేధస్సే మన సంపద. మీరు మీ మేధస్సును పెంచుకోండి, మన సంపదను పెంచండి, మన సంపదను పంచండి. మన జాతి బిడ్డలకు విద్యను, విజ్ఞానాన్ని ఇంకా పంచండి. మన దేశ యొక్క అభివృద్ధి కోసం ఆ రోజు ఆదివాసీలుగా మనం ఏ విధంగా పోరాటం చేసామో ఈ రోజు కూడా మన దేశ అభివృద్ధి జరగాలి
స్వాతంత్రాన్ని మనం రక్షించుకోవాలి, అలాంటి మేధస్సును మనం కల్పించుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ పథకాలు దళితులకు ఇంటి దగ్గరికి వెళ్తా ఉన్నాయి. నిరుద్యోగ యువత, మా దళిత యువత పక్కదోవ పట్టకుండా నారా లోకేష్ బాబు గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. వాటన్నిటిని మనం అందిపుచ్చుకోవాలి. ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా దళిత బిడ్డలు అందిపుచ్చుకొని మనం సమాజంలో అభివృద్ధి వైపు నడవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.